గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ కే ఉందా కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉందా? రైట్ హ్యాండ్ కే ఉందమ్మా. ఓకే, ఎప్పుడు అది చెప్పులు వేసుకోను అని చెప్పింది టైమేనా? ఏది ముందు? కొద్ది చెప్పులు ముందు మానేశాను. ఇప్పుడు సెప్టెంబర్ అంటే 3.5 years అవుతుంది. తర్వాత మా ఈ టాటూస్ వేసే వాళ్ళు కూడా మా ఆదివాసీలు వాళ్ళే వేస్తారు. కొన్ని కుటుంబాలే మిగిలినాయి. అయితే తెలంగాణ అంటే మన పీవీటీజీస్ అంటారు కదా, వాళ్ళు ఇంకా ఆదిమ జాతి బిడ్డలుగా ఉండేవాళ్ళు రోజు రోజుకు ఇదైపోతున్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు దాన్ని వెలికి తీయాలని చెప్పి ఇదే బంజారాస్ భవన్, సేవాలాల్ భవన్లో మేము ట్రైబల్ కల్చర్ గురించి ఒక ప్రోగ్రామ్ చేసాం. అప్పుడు మన ఎవరైతే కొమరం భీం వారసులు ఉన్నారో వాళ్ళు వేస్తారనమాట. వారితోనే ఇప్పించుకున్నాను ఇది. అంటే ఇంకా జీవితకాలం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండిపోతుంది అది. అవును, అంటే అలా చాలా మంది గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. నేను ఆడపిల్లను, తండ్రి లాంటోడు కాబట్టి కుడి చేతికి ఇప్పించుకున్నాను. చాలా మంది గుండెల్లో ఉంటాడు. ఇక్కడ ఉన్నది చూపించలేం కాబట్టి ఇక్కడ ఉన్నది. సో ఇప్పుడు ఆ కేసీఆర్ కవిత గుండెల్లో ఉన్నాడా లేదా? ఉంటే ఇంత రాక్షసంగా మాట్లాడదు అనుకుంటున్నాను నేను. అంటే కవిత నిజంగా ఒక బిడ్డగా తండ్రి ద్వారా, అంటే అన్నదమ్ములు వచ్చిన తర్వాత, కుటుంబం పెరిగిన తర్వాత ఒక ఆడపిల్లగా చిన్న నష్టం జరిగినా, మనం తల్లిగారింటికి పోతే ఒక పూట సరిగ్గా చూసినా చూడకున్నా, మనం ఆశించినంత వాళ్ళు పెట్టకున్నా మనసులో పెట్టుకుంటాం. చాలా మంది ఆడపిల్లలు వాళ్ళకు రూపాయి పెడితే 100 చెప్పుకుంటారు. చాలా గొప్పగా కుటుంబాన్ని అంత నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇంత చేసిన కేసీఆర్ని తను ఈ విధంగా దూషిస్తుంది, ఆయనకు ఇబ్బంది పెడుతుంది. ఆయన ఎంత మానసిక క్షోభ పడుతున్నారో తెలిసి ఇలా మాట్లాడుతుంది అని అంటే గుండెల్లో ఉన్నారా, అసలు గుండె లేకుండా ఉందా అనేది ఆలోచించాలి. సో సత్యవతి రాథోడ్ గారికి సంబంధించి ఒక పర్సనల్ క్వశ్చన్. మీరు ఏటూరు నాగారానికి ఏమీ చేయలేదు, ఒక మంత్రిగా ఉండి అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళ ఈ ములుగు దగ్గర నుంచి వచ్చినప్పటికి కూడా వెరీ రీసెంట్గా మంత్రి సీతక్క చేసినటువంటి కామెంట్స్ కూడా మీ మీద, సో మీరు ఆ జిల్లాకి ఏమీ చేయలేదు, ఏటూరు నాగారానికి ఏమీ చేయలేదు, ములుగుకి ఏం చేయలేదు అనే మాటని నిజంగా ఆమె మాట్లాడిన మాటలు ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఆమెను చాలా గౌరవించేదాన్ని. ఇవాళ ఒక నియోజకవర్గంగా ఉన్న ములుగు జిల్లా అయింది అంటే అది కేవలం కేసీఆర్ ఆశీర్వాదం, కేసీఆర్ ప్రాంతం మీద ఉన్న ప్రేమ. ఏటూరు నాగరం డివిజన్ అయింది అంటే కేసీఆర్ గారికి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడ ఉండే ఇబ్బందులు, ఏటూరు నాగరం ములుగుకి చాలా దూరం ఉంటుంది, దాదాపు 70 kilometers. అవతల ఇంకా 5-6 మండలాలు ఉంటాయి కాబట్టి అది డివిజన్ ఇవ్వమని చెప్పి నేనే డివిజన్గా మార్పించాను. ములుగు జిల్లా కానీ నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడే అక్కడ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కలెక్టరేట్, అక్కడ 350 acres జాగా ట్రైబల్ యూనివర్సిటీ. గతంలో స్వర్గీయ చందులాల్ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాను ఆయన సొంత జిల్లా, సొంత మంత్రి కాబట్టి చాలా నిధులు ఇచ్చి, మొదటి మేడారం జాతర కేసీఆర్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన మొదటి జాతరకే 150 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జాతర నిర్వహణ చాలా బాగా చేశాం. తర్వాత ఇంకోసారి 100 కోట్లు. తర్వాత నేను మంత్రిగా 2 జాతరలు నిర్వహించాను, ప్రతిసారి 100 కోట్లు. అక్కడ అనేక షెడ్స్ కానీ చాలా అభివృద్ధి చేశాం. అలాగే ములుగు, మారుమూల ములుగు జిల్లాకు సంబంధించి 3 మండలాలు కొత్తగా ఏర్పాటు చేశాం ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం. దాదాపు 104 గ్రామ పంచాయతీలు కొత్తగా చేశాం, తండాలు, గూడాలు అన్నీ. అలాగే నేను మంత్రిగా ప్రతిసారి అంటే ఒక 200 కోట్ల రూపాయల నిధులతోని రోడ్లు, అంటే నేరుగా వచ్చే గ్రామ పంచాయతీ ఫండ్స్తో పాటు నేను మంత్రిగా ఒక 200 కోట్ల రూపాయలు జాతర కాకుండా డెవలప్మెంట్ కోసం ఇచ్చాం. నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు అంటే నేను చేసిన ములుగుకు నేను చేసిన పనులు తను జీవితకాలంలో చేయలేదు అని చెప్పాను.
తను మళ్ళీ జిల్లా చేయలేదు కదండి, నేను చేశాను కదా జీవితకాలానికి. ట్రైబల్ యూనివర్సిటీ 350 ఎకరాలు ఇప్పించి ట్రైబల్ యూనివర్సిటీకి నేను మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన జరిగింది. జాతర బ్రహ్మాండంగా నిర్వహించాం, డివిజన్ చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, గ్రామాలు చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే ఒక గ్రామం దూరంగా ఉంటుంది ఒక గూడెం, దాన్ని గ్రామ పంచాయతీ చేస్తా అన్నది సీతక్క గారు. అంటే పంచాయతీరాజ్ మంత్రి నుండి చేయాలి, అలాగే ఆపరేషన్ కగారు మీద కూడా తను మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూటలు మోసటం కాదు, అధికారంలోకి వచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఇంకా చేయాలి అని చెప్పాను నేను. దాన్ని ఆమె కూర్చుంటే లేవలేదంటే మరి నీలాగా ఎగరలేను నేను, నీలాగా డ్రామాలు చేయడం నాకు రాదు, నేను కూర్చున్న కాడి నుంచి ఇన్ని చేశాను, మరి నువ్వు ఊరికి ఏం చేసావు? తీసుకొచ్చిన 100-150 కోట్ల మేడారం జాతరకు వీళ్ళ కమిషన్ రాలేదు, వీళ్ళ డిపార్ట్మెంట్కి రాలేదని ఇద్దరు గొడవ పెట్టుకునేది అన్ని పత్రికల్లో వచ్చింది కదండి. అది సత్యవతి చెప్పలేదు కదా, బీఆర్ఎస్ చెప్పలేదు కదా. తీసుకొచ్చి నేను నా జిల్లా నా నియోజకవర్గం కాదు, నేను ఇన్ఛార్జి మంత్రిగానే ఎప్పుడు ఒక చిన్న మచ్చ లేకుండా, ఇంత మరక లేకుండా, ఇంత ఆరోపణ లేకుండా బ్రహ్మాండంగా 4 జాతరలు నిర్వహించినాం మేము. మీరు నిర్వహించే ఒక జాతరకి ఇన్ని విమర్శలు ఎందుకు వచ్చినాయి? మేం కాదు కదా, పత్రికలే వచ్చినాయి. మరి దేవాదాయ శాఖ నిధులు అక్కడ దుర్వినియోగం అవుతాయని R&Bకి మార్చుకున్నారు. వాళ్ళే ఎందుకు మార్చుకున్నారు? మీరే కదా కమిషన్, మీకు కమిషన్ రాదు అని చెప్పి గొడవ పెట్టుకొని 4 రోజులు ఆపిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి తిడితే సర్దుకొని మళ్ళీ పని చేయిస్తుంది మీరు. ముఖ్యమంత్రిని తీసుకుపోయి నా జీవితమే ధన్యమైపోయిందన్నావు 150 కోట్లకు. అట్లంటే మేము దాదాపు 600-700 కోట్లు జాతరకే ఖర్చు పెట్టాం. మేము ఎప్పుడు ఇంత గొప్పగా నీలాగా బడాయి మాటలు మాట్లాడలేదు కదా. మీరు ఇంత గొప్పగా మేము చేశామని చెప్తున్నప్పుడు కూడా మీరు అక్కడికి బిర్యానీలు తెప్పించుకొని తిన్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు అనేటువంటి ఇంకో మాట కూడా ఉంది, అదే సీతక్క దగ్గర నుంచి వచ్చింది. అందుకనే ఆమె విజ్ఞతకు వదిలేసి నేను బిర్యానీలు ఎటు నాగరం తీసుకుపోయి తినాల్సిన అవసరం లేదు, నేను మంత్రిగా నేను ఆదేశిస్తే అక్కడికే తీసుకొచ్చి పెడతారు. నేను ఆమెలాగా ఏమంటారు ఇలాంటి అంటే ఒక ఉద్యమకారురాలని, నేను దళ నాయకురాలని బడాయి మాట్లాడే మాటలకు ఆమె పనులకు ఎక్కడ పొంతన ఉండదు. నేను 5 ఏళ్ళు మంత్రిగా ఉంటే సాటి మహిళగా నా తోటి ఎమ్మెల్యేగా మేము కలిసి పనిచేసాము. ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమెకు అన్ని రకాలుగా సహకరించాను నేను. అయితే ఆమెకు తెలియంది ఏంటంటే నాకు బిర్యానీ తినే అలవాట్లు ఉండదు. నేను ఎప్పుడు ఈ ఫ్రైడ్ రైసులు, బగారా రైసులు, బిర్యానీలు తినను. నేను ఏం తింటారు మీరు? మామూలుగా అన్నం తింటాను, రొట్టెలు తింటాను, అన్ని చేపలు, మటన్ అన్నీ తింటాను. అంటే నాన్ వెజ్లో నేను చాలా పూర్ని. అందులో బిర్యానీ అసలు చాలా తక్కువ. అంటే నేను హైదరాబాద్ నుంచి పట్టుకుపోయి తినేంత అవసరం నాకు లేదు. నేను ఇన్ఛార్జ్, నేను మంత్రిగా ఉంటే కలెక్టర్లే, అధికారులే నాకు అన్నీ చేసి పెడతారు. నేనే వద్దని చెప్పేదాన్ని, నేను కూరగాయలే తింటాను అని చెప్పి. ఆమె సంస్కారం. ఆమె నేర్చుకున్న ఇన్ని రోజులు అంటే బయట మాట్లాడటం, నేనంటే చాలా చేయవచ్చు ఆమెలాగా ఈ మూటలు మోసి రీల్స్ చేసి ఇవన్నీ అలవాట్లేదు. అక్కడే కూర్చొని ఆమె కంటే 10 రెట్లు ఎక్కువ ములుగు జిల్లా కావడంలో కానీ, ఆ అభివృద్ధి కావడంలో కానీ, అన్నీ తీసుకురావడంలో నేను పోషించిన పాత్ర అక్కడ ప్రజలకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో సత్యవతి ఏందో, సీతక్క ఏందో అక్కడ ప్రజలు తప్పకుండా చెప్తారు, కేసీఆర్ ఏందో చెప్తారు. దానికి తగిన ఇది జరుగుతుంది. కానీ నేను కూడా ఆమెలాగా నేను నోరు తెరిచి మాట్లాడితే చాలా ఉంటుంది. అవన్నీ మాట్లాడటం అంటే నాకు ఆ సంస్కారం ఉంది, ఆ విజ్ఞత ఉంది కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తే మంచిది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక 10 ఉప ఎన్నికలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అందులోనూ పర్టికులర్గా దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరి గురించే విపరీతమైనటువంటి చర్చ జరిగింది. మీరు ఎలాగో వరంగల్ నుంచే వచ్చారు కాబట్టి అక్కడ కడియం శ్రీహరి గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఒకటేమో 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయిన మాట వాస్తవం, కండవలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి గారు అనేక వేదికల ద్వారా కూడా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు సిగ్గు లేకుండా, అంటే నిజంగా ఇన్ని బడాయి మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళతో రాజీనామా చేయించాల. ఎస్, ఇంత ఎటుగాని మాటలు ఎందుకు మాట్లాడతారు? మా పార్టీలోకి వచ్చారు, మేము తీసుకున్నాం,
అని రాజీనామా చేయించాలి. లేదు అని అంటే బీఆర్ఎస్ అంటే మా కండవ కప్పుకొని మళ్ళీ రావాలా. ఇప్పుడు కడియం శ్రీహరి గారు కూడా చాలా నీతి మాటలు మాట్లాడతారు. చాలా బడాయి మాటలు, మొన్నటి నా ఫలితమే ఇదని చెప్తారు. నిజంగా మీకు ప్రజాదరణ అంత గొప్పగా ఉంటే, ప్రజలు ఆదరిస్తుంటే మిమ్మల్ని రాజీనామా చేయండి. మీరేందో ప్రూవ్ చేసుకోవాలంటే మీరు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి కదా. పోటీ చేయడానికి భయపడి ఓడిపోతామని తెలిసి ఈ డ్రామాలు, ఈ గొప్ప గొప్ప బడాయి మాటలు ఎందుకు మాట్లాడతారండి? కడియం శ్రీహరి గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తేనే 300 కోట్లు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి వారం రోజులు వీధులన్నీ తిరిగిండు. అప్పటికే ఏదో సావు కళ్ళు లోటపై సావుకొచ్చి గెలిచిండ్రు. దాన్ని చేయకుండా రాజీనామా చేస్తే మీకు విషయం ఏందో తెలుస్తుంది కదా. మీరు ఎక్కడున్నారో కూడా ప్రజలు చెప్తారు కదా. ఆ శక్తి లేనివాళ్ళు, ఆ ధైర్యం లేనివాళ్ళు పిరికి మాటలు ఎందుకు మాట్లాడతారు? పైపెచ్చి ఎందుకు ఈ బడాయి, ఎందుకు రూబాబు? కడియం శ్రీహరి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను ఎవరి చాటుగా రాలేదు. నువ్వు డైరెక్ట్ వచ్చి ఉంటే, మీరు స్ట్రేట్గా మీరు ఎదిగి ఉంటే ఇప్పుడు కూడా రాజీనామా చేసి ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆయన నిజాయితీ ఏందో ప్రూవ్ చేసుకోవాలి. ఆయన కరెక్ట్ అని నిర్ణయం ప్రజలు ఇచ్చేస్తే మేము కూడా హర్షిస్తాం. అది వదిలేసి మళ్ళీ విమర్శలు, దిక్కుమాలిన పని చేసుడు కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలేంది? ఇవాళ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇవాళ అక్కడ ఉన్నారు. అట్లా మాట్లాడే వాళ్ళకి ఇది ఉంది అని అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వల్లనే కదా మీరు ఆయన ఇచ్చిన బీఫామ్లలో గెలిచి ఇవాళ ఇన్ని బడాయి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం, ఇక నేను ఆడపిల్లను కాబట్టి ఇంకో మాట మాట్లాడొద్దు, కానీ నిజంగా ఆ శక్తి మీకుంటే మీరు మళ్ళీ రిజైన్ చేసి, రాజీనామా చేసి మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పోటీ చేయండి. చూద్దాం మీ శక్తి ఏందో, బీఆర్ఎస్ శక్తి ఏందో తెలుస్తుంది. అది మర్చిపోయి ఏదో బడాయి మాటలు 4 విమర్శలు చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు కరుగాల్చి వాత పెడతారు. దానికి సిద్ధపడండి అని చెప్పి నేను తెలియజేస్తాను.